రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి ముఖ్యంగా పశ్చిమ కారిడార్లోని కోకాపేట్, రాయదుర్గం ప్రాంతాలు ఇప్పుడు భారత రియల్ ఎస్టేట్ మ్యాప్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు ఎకరా కోట్లలో ఉన్న భూముల ధరలు ఇప్పుడు 100 కోట్లను దాటేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోకాపేట్లో మొదలైన ఈ రియల్ ఎస్టేట్ బూమ్ ఇప్పుడు రాయదుర్గంలో ఆకాశాన్ని తాకుతోంది. 2021లో కోకాపేట్లో ఏకంగా 40 కోట్ల ధర పలకగా ఇప్పుడు రాయదుర్గంలో ఏకంగా 237 కోట్లుగా ఆల్ టైమ్ రికార్డు ధరను నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ సంచలనం. రికార్డులు బ్రేక్ చేసిన రాయదుర్గం భూములు. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో టీజీఐఐసి భూముల వేలం. రికార్డు స్థాయిలో 237 కోట్లు పలికిన ఎకరం భూమి. దక్షిణ భారతదేశంలో ఆల్ టైమ్ రికార్డ్. భారత రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఐటీ కారిడార్లో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలకడంతో మరోసారి హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2021 జూలై 16న జరిగిన కోకాపేట్ నియోపోలిస్ భూముల వేలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది. అప్పట్లో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరాకు సుమారు 40 కోట్లకు పైగా ధర రావటం సంచలనం సృష్టించింది. ఆ సమయంలోనే హైదరాబాద్లో ముంబై, బెంగళూరు స్థాయి భూముల ధరలు మొదలయ్యాయా అనే చర్చ మొదలైంది. అయితే 2023 ఆగస్టు 3న అదే కోకాపేట్ నియోపోలిస్ 2వ దశ వేలం మరింత హీట్ క్రియేట్ చేసింది. అప్పట్లో కొన్ని ప్లాట్లు ఎకరాకు 100 కోట్ల వరకు వెళ్లాయి. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొత్త మైలురాయిని అందుకుంది. కోకాపేట్ తర్వాత రియల్ ఎస్టేట్ దృష్టి మొత్తం రాయదుర్గం నాలెడ్జ్ సిటీ వైపు మళ్లింది. ఐటీ కారిడార్ కు కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో 2025 అక్టోబర్ 6న తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి నిర్వహించిన భూముల వేలం మరోసారి మార్కెట్ ను షాక్ కు గురిచేసింది. 7.67 ఎకరాల భూమి ఎకరాకు 177 కోట్ల చొప్పున అమ్ముడైంది. మొత్తం విలువ దాదాపు 1357 కోట్ల రూపాయలు చేరింది. మరో 11 ఎకరాల భూమి ఎకరాకు 141 కోట్ల 50 లక్షల రూపాయల ధర పలికింది. మొత్తం వేలం ద్వారా ప్రభుత్వం దాదాపు 3000 కోట్ల రూపాయల ఆదాయం పొందింది. ఆ సమయంలో రాయదుర్గం వేలం కోకాపేట్ రికార్డులను బద్దలు కొట్టిన వేలంగా నిలిచింది. ఎప్పుడైతే 2017-18 తర్వాత చూసినప్పుడు మనం ఇప్పుడు కోకాపేట అనేది అనుకుంటాం కదా, అక్కడ 3 కోట్ల నుంచి 6 కోట్ల మధ్యలో ల్యాండ్ అవైలబిలిటీ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు 2026 అని అనుకుంటే ఒక 8 సంవత్సరాలలో ఆల్మోస్ట్ అక్కడ వచ్చేసరికి 100 కోట్లు 150 కోట్లకు అనేది వచ్చిందనమాట. తాజాగా మే 28న జరిగిన రాయదుర్గం ఈ ఆక్షన్ అన్ని అంచనాలను తలకిందులు చేసింది. టీజీఐఐసి నిర్వహించిన తాజా వేలంలో 6.29 ఎకరాల భూమి ఎకరాకు ఏకంగా 237 కోట్ల ధర పలికింది. మొత్తం డీల్ విలువ దాదాపు 1490 కోట్లకు చేరింది. ఈ భూమిని గౌరవ్ వెంచర్స్ దక్కించుకుంది. ఇక్కడ భారీ ఐటీ టవర్, మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం. ఇది హైదరాబాద్ చరిత్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ భూముల వేలాల్లో అత్యధిక ధరలలో ఒకటిగా రికార్డు సృష్టించింది. రాయదుర్గం లోపల కూడా చూసినా కూడా ఇప్పుడు మొన్న ఆక్షన్ అయింది. అక్కడ ఫస్ట్ ఆక్షన్ హైయెస్ట్ బిడ్ వాజ్ అరౌండ్ 25 crores ఆ టైం లోపల. దాని తర్వాత ఇప్పుడు 237 కోట్లు, అంటే 10 times అనమాట. విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 8 to 10 years మధ్యలో. కేవలం 5 ఏళ్ల వ్యవధిలో కోకాపేట్, రాయదుర్గం భూముల ధరలు దాదాపు 6 రెట్లు పెరగడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగాన్ని చెప్పకనే చెబుతోంది. ఐటీ కంపెనీలు మెట్రో కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఈ ప్రాంతాలను దేశంలోనే అత్యంత ప్రీమియం రియల్ ఎస్టేట్ జోన్ గా మార్చేశాయి. రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వేలాల ప్రభావం కేవలం కోకాపేట్, రాయదుర్గం వరకే పరిమితం కాకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, మోకిలా, శంషాబాద్ ప్రాంతాల భూముల ధరలపై కూడా భారీ ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. ఇక ముందు హైదరాబాద్ భూముల ధరలు ఇంకెంత ఎత్తుకు వెళతాయన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.